హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మన వీడియోలో చికెన్ కీమా బాల్స్ ని ఈజీగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేసేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి. బిగినర్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే 400 గ్రామ్స్ మామూలుగా మనం మిక్సీ పట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని కొద్దిగా క్రష్, అంటే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రష్ చేసుకున్నట్టు అలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా, కొద్దిగా చిల్లీ పౌడరు, ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి కొద్దిగా పసుపు వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోండి. లేదంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేయండి. మరి ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ గా పాటించాల్సిన టిప్ ఏంటంటే కొద్దిగా వాటర్ అనేది చికెన్ లో లేకుండా చూసుకోండి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే మనకు చికెన్ మామూలుగా బాల్స్ లాగా చేసినప్పుడు అవి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి అన్నమాట, పర్ఫెక్ట్ గా రావు. సో ఆ ఒక టిప్ కనుక మీరు పాటించారు అని అంటే ఈజీగా మామూలుగా చికెన్ అనేది విడిపోకుండా బాగా వస్తుందండి. చూసారు కదా, మనం ముద్దగా చేసుకున్న దాన్ని కొద్దిగా బాల్స్ లాగా ఇలా చిన్న సైజులో, మరీ పెద్దగా అయితే ఉడికేయడానికి సరిగా ఉడకవు అన్నమాట. చిన్న ఉసిరికాయ అంత సైజులో మామూలుగా బాల్స్ లాగా ఇలా చేసుకోవాలన్నమాట. పైన వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా చేసుకున్న అంటే బాల్స్ అనేది మనం గులాబ్ జామున్ ఎలా పగిలిపోతాయి కదా, విరిగిపోతాయి అంటాం కదా, అలా పోతాయని కొద్దిగా హాట్ వాటర్ లో కొద్దిగా బాయిల్ చేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తారు. మనకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా చేసుకోవచ్చండి. ఇలా అయినా సరే, డైరెక్ట్ గా కూడా మీకు కాన్ఫిడెంట్ గా ఉంటే ఇలా అయినా సరే ఈ ఒక టిప్ కనుక పాటించారంటే అంత ప్రాసెస్ ఏం లేకుండా డైరెక్ట్ గా ఆయిల్లో కూడా వేసేసి అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీరు ఆయిల్లో వేసే ముందర ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టాం కదా, ఆయిల్లో వేసేటప్పుడు కూడా కొద్దిగా వాటిని కొద్దిగా ప్రెస్ చేసినట్టు రౌండ్ గా వేయండి. ఎందుకంటే కొద్దిగా మరి హార్డ్ గా వస్తుంది. అప్పుడు అనేది మనకు చికెన్ బాల్స్ అనేటివి అవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా కనుక మీరు చికెన్ కీమా బాల్స్ చేశారు అని అంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా ఈజీ కదా, ఒక 10 మినిట్స్ లో, హార్డ్లీ 10 మినిట్స్ లో అయిపోతుంది. చూస్తున్నారు, ఈ కీమా బాల్స్ అయితే మామూలుగా కొద్దిగా సేపు ఒక 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత మాత్రమే మామూలుగా తిప్పాలండి, లేదంటే విరిగిపోతాయి. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. బాగా వేగిన తర్వాత మాత్రమే, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా బ్రౌన్ కలర్ కి వస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే మనము టర్న్ చేయాలి. ఎందుకంటే ఇరువైపులా బాగా వేగనివ్వాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ ఒక టిప్ కనుక మీరు పాటించి మీరు కనుక ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కొద్దిగా మీరు స్పైసీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా మీకు టేస్ట్ కి తగినంతగా వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, మామూలుగా ఇలా చికెన్ కీమా బాల్స్ ని డైరెక్ట్ గా ఇలానే సర్వ్ చేసుకొని కచప్ తో తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు ఒకవేళ కీమా బాల్స్ తో కర్రీ కూడా చేస్తారు, సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కీమా బాల్స్ ఇలా చేసుకొని మామూలుగా మీరు కర్రీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 7 to 8 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత చూసారు కదా, బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి, అంటే మనకు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి అన్నమాట. వీటిని కనుక కచప్ తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కనుక ట్రై చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కనుక మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.